చెప్పు, ఎవరు వద్దన్నారు నిన్ను? చీప్ పబ్లిసిటీ కోసం. ఇప్పుడు మనం విషయం గుర్తుపెట్టుకోవాలి, నిన్నగాక మొన్న కరూరులో ఒక ఘటన జరిగింది. దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. అమాయకులు, చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు చనిపోయారు. మనమే కూర్చున్నాం, మీడియాలో మాట్లాడాం. చాలా తప్పిది. ప్రచారం కోసం, పబ్లిసిటీ కోసం ప్రజల ప్రాణాలని బలి చేయడం తప్పు. ఆ కుటుంబాలకు ఆసరా ఎవరిని మనమే మాట్లాడుకున్నాం. అంతెందుకు, ఈయన గురజాల పర్యటనలో, ఈయనదే గురజాల పర్యటనలో ఒక పేకాట పాపారావుని పరామర్శించడానికి పోతూ ఆ గురజాల పర్యటనలో ఒక ఈయన కార్తీయ కార్యకర్త అంట, పాపం నిరుపేద దళితుడు, ఈయన కారు కిందే పడి చనిపోయాడు. ఏం పట్టించుకోలేదు, వెళ్ళిపోయినావు. మళ్ళీ వాళ్ళని పిలిపించి మళ్ళీ ఫోటోషూట్ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నావు. ఇంత నీచమైనటువంటి కార్యక్రమాల కోసమే ఉండేది నువ్వు. ప్రజలు నేను ఎలా క్షమిస్తాను? పార్ట్ టైం విజిటింగ్ ప్రొఫెసర్ లాగా, విజిటింగ్ పొలిటీషియన్ గా ఉన్నాడు. ఎలహంకాకు పోతాడు, ఉంటాడు, ఎప్పుడో ఒకప్పుడు ఫోటోషూట్ కార్యక్రమం కావాలా వస్తాడు, ఇట్లాంటివి చేస్తాడు. ఆ పెళ్లిళ్ళకి వచ్చేటప్పుడు కూడా జనాలు తిట్టుకుంటున్నారు సార్. ఏదైనా నాయకులు ఏదైనా పెళ్లి పత్రిక పొరపాటుని ఇస్తే ఒక తలనొప్పి, ఇకపోతే ఒక తలనొప్పి, ఇకపోతే నాకెందుకు పత్రిక ఇవ్వలేదంటాడు. పొరపాటున పత్రిక ఇస్తే వందలాది వేల మంది తట్లే వచ్చి పడేది ఆ పెళ్లిళ్ళలో. వాళ్ళ సేకండి ఇచ్చుకునేది, వాళ్ళ ముద్దులు పెట్టుకునేది. ఈ పెళ్లిళ్ళల్లో వచ్చేది కూడా ఇట్లాంటి ఫోటోషూట్ కార్యక్రమం, ప్రచార కార్యక్రమం ఎక్కడ చూసామా? పైగా నాకు Z+ సెక్యూరిటీ ఉంది మా నాయకుడికి. మీరు ఈ సెక్యూరిటీ ఇవ్వకపోతే ఏమవుతుంది? మా కార్యకర్తలే సెక్యూరిటీ ఇస్తారంటే మరి అంతలో దానికి ఎందుకు హైకోర్టులో పిటిషన్ వేసుకున్నారు? మా నాయకుడు భద్రత పెంచండి అని ఎందుకు వేసుకున్నారు పిటిషన్? ఏంది ఈయన చేసే పనులకి, వేసుకునే పిటిషన్లకి, మాట్లాడే మాటలకి ఎక్కడా పొంతన ఉండదు. ఒకటైతే వాస్తవం సార్, ఇప్పుడు జనాలు చెప్పిన దాంట్లో కొన్ని ఉన్నాయి. గతంలో వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అసలు కనీసం ప్రతిపక్ష నేతని తిరగనిచ్చేవారు కాదు. ఏ పార్టీకి సంబంధించిన నాయకుని కూడా మీటింగ్లకు కూడా అనుమతులు ఇచ్చేవారు కాదు. కనీసం ఆ స్టూల్ మీద నించొని మాట్లాడదామంటే ఆ స్టూల్ కూడా లాగేసుకుని వెళ్ళిపోయారు పోలీసులు. ఆ రోజున చాలా జాగ్రత్తగా పర్యటనలు ఉన్నప్పటికీ కూడా ఆ రోజున అధికారులు, పోలీసులు కూడా సహకరించలేదు. కానీ వాళ్ళు చాలా క్లియర్గా పోలీసులే ఏ రకంగా వెళ్ళాలి, ఏ రకంగా రావాలి అన్నీ కూడా డైరెక్షన్ ఇస్తూ చాలా స్పష్టంగా కొన్ని రూల్స్ ఉన్నాయి సార్. బ్రేక్ చేయకుండా మీ పర్యటన మీరు ముగించుకొని వెళ్ళండి అని, పర్యటించొద్దని ఎక్కడా చెప్పడం లేదు. ఇంత క్లియర్గా చెప్తున్నప్పటికీ రూల్స్ మాకు వర్తించవంటే ఎలా? అదే సార్, ఇప్పుడు ఒక విషయం సార్, ఎనీ ప్రోగ్రామ్, మేము కూడా ప్రోగ్రాంలు చేసేటప్పుడు మేము అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేయాలంటే డిఎస్పీ గారికి లెటర్ ఇస్తాం. డిఎస్పీ గారు పర్మిషన్ ఇస్తారు, అలాంగ్ విత్ సర్టెన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వెనకాల ఉంటుంది. ఈ టైం నుండి ఈ టైం వరకే చేసుకోవాలా, మైక్ ఇంత హెర్ట్స్ వరకే వాడుకోవాలా, ఇంతమందే సమావేశం అవ్వాలి, ఈ టైం నుండి ఈ టైంకి చేసుకుని దే విల్ గివ్ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆన్ని పాటించుకుంటే అన్నకేంద్ర పోలీసు, అన్నకి ఎవరు అడిగేది పోలీసులు? అన్నేంద్ర, అన్నకు పోలీసు పర్మిషన్స్ ఏంద్ర ఇది అంటున్నాడు ఒకడు తాగుబోతు. అన్నకు పర్మిషన్ అంటే అన్న పోలీసు పర్యులు లేదా? అన్న జగనన్న సార్, రాజ్యాంగానికి లోబడి ఉండొద్దా ఎవరైనా? రాజ్యాంగానికి అన్న ఎవరు తెలియదే? రాజ్యాంగానికి అన్న అయినా ఒకటే, తమ్ముడు అయినా ఒకటే, బావ అయినా ఒకటే, బామర్ది అయినా ఒకటే. ఒకడు మాట్లాడుతా ఉంటాడు నిన్న అదే యూట్యూబ్ ఛానల్లో. అన్నకు పోలీస్ పర్మిషన్ ఏందిరా? అన్న ఎప్పుడైనా రాస్తాడు, అన్న ఎప్పుడైనా పోతాడు, కానీ పోలీసులు ఒప్పుకోరే. అన్న ఎప్పుడైనా వచ్చి ఎప్పుడైనా పోయేదానికి ఏంది వీళ్ళు చేసే గోల నాకు అర్థం కాదు. అన్ననే ఎవరు టచ్ చేసేది? ప్రజా అన్నట్టుగా ఇప్పుడు అన్ననే కార్యకర్తలాగా అన్ననే టచ్ చేసేదానికి ఏం పెద్ద డీజీపీ స్థాయి అధికార పనిలా. కరెక్ట్ గా 5 మంది కానిస్టేబుల్స్ వస్తే అన్న ఎత్తి లోపల వేసుకుని వచ్చేస్తారు రూల్స్ బ్రేక్ చేస్తే. కాబట్టి అంత దాకా తెచ్చుకోవద్దు. నువ్వు చేసిన అరాచకం మామూలుది కాదు, కానీ మేము ఆ విధంగా చేయటంలే. నువ్వు రా, మేమే చెప్తున్నాం కదా, పర్మిషన్ ఇచ్చాం సార్. ఏదైనా సరే అనుమతులు అయితే నిరాకరించడం లేదు, కానీ పర్యటనకు అనుమతి లేదు. కానీ సార్ ఎవరికైనా ఇస్తారు సార్. రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారే పర్యటన చేయాలి, మాకు పార్టీ ప్రోగ్రామ్ పెట్టుకోవాలన్నా కూడా మేము పోయి స్థానిక నాయకులు మేము లెటర్ పెడతాం డిఎస్పీకి, కండిషన్స్. కృష్ణవేణి గారు ఏం చెప్తారు మేడం? ఈ రకంగా పెద్ద ఎత్తున భారీ జన సమీకరణ చేసి రోడ్ షో చేయాలని చూస్తే మొత్తం అక్కడ స్తంభించిపోయే పరిస్థితి ఉంటుంది. పైగా జాతీయ రహదారి